మీనరాశి వారి కింద మనకి ఏ జన్మ నక్షత్రాలు వస్తాయి అనేది పరిశీలన చేద్దాం. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు. అలాగే మనం చూస్తే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. రేవతి నక్షత్రం పూర్తిగా, ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్తిగా, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం. వీళ్ళు అందరూ కూడా మీనరాశి వారి కిందికి వస్తారు. మీనరాశి వారికి మీనరాశి వారికి ఇప్పుడు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే 14 ఆదాయంగా కనిపిస్తూ ఉంది, వ్యయం 11గా కనిపిస్తూ ఉంది. అంటే ఆదాయం కంటే వ్యయం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2గా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యము చాలా బాగుంది, ఆదాయాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి అనేసి ఆదాయ వ్యయాల పరంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకుంటే ఈ సంవత్సరం అన్ని విధాలుగా మంచి ఫలితాలు పొందవచ్చు ఆదాయ వ్యయాల పరంగా. అలాగే రాజ్యపూజ అవమానాలు 2 మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి చాలా వరకు మంచి శుభదాయకంగానే కనిపిస్తుందని చెప్పవచ్చును. అలాగే మీనరాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు చతుర్థ స్థానంలో గురు సంచారం అనేది ఉంటుంది. ఎప్పటి వరకు అంటే జూన్ 2వ తేదీ వరకు. ఏప్రిల్, మే నెలలు కొద్దిగా 4వ స్థానంలో అంత అనుకూలంగా ఉండరు. ఆ తదనంతరం జూన్ నుంచి గురువు అనుకూలతలు బాగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా వరకు సత్ఫలితాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి శని భగవానుడు చూస్తే జన్మస్థానంలో సంవత్సరం మొత్తం ఉంటున్నాడు. కాబట్టి ఏలినాటి శని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి రాహుకేతువులను చూసినట్లయితే రాహువు వీరికి వ్యయస్థానంలోనూ, అలాగే కేతువు వచ్చేసరికి వీరికి షష్టమ స్థానంలోనూ ఉంటుంది. కాబట్టి రాహుకేతువుల అనుకూలతలు కూడా బాగానే ఉన్నాయి డిసెంబర్ 3 వరకు. కాబట్టి రాహుకేతువుల పరంగా కూడా మేలైన ఫలితాలే జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత రాహు ఏకాదశి స్థానంలోకి వెళ్ళినప్పటికీ చాలా వరకు మేలైన ఫలితాలే ఉంటాయి.